పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సువార్త విన్నప్పుడు మనల్ని ఒప్పింపజేస్తాడు. అంతేకాకుండా మనలో నివాసం చేయటం మొదలు పెడతాడు. ఆయన్ని అంగీకరించిన తర్వాత, క్షమాపణ పొందిన తర్వాత మూడోది ఏం చేస్తాడు? ముద్రేస్తాడు. ఏంటంటే ఈ అమ్మాయి, ఈ అబ్బాయి నాకు చెందినవాడు, ఎవరు ముట్టుకోవటానికి వీల్లేదు. అదనమాట. ఏ దుష్టుడు కూడా ముట్టుకోవటానికి వీల్లేదు ఈ అబ్బాయిని, ఈ అమ్మాయిని. అది ముద్ర అంటే. దిస్ బాయ్, దిస్ ఉమెన్, దిస్ మ్యాన్ బిలాంగ్స్ టు మీ. అందుకనే పాత నిబంధన గ్రంథంలో నిన్ను ముట్టినోడు నా కంటి పాపను ముట్టినట్టే. అంత భద్రత యేసు ప్రభువులో. జడ్ సెక్యూరిటీ కంటే ఎక్కువ యేసు ప్రభులో ఉన్న వాళ్ళకి ఎవరు ముట్టుకోలేరంట, నువ్వు అనుమతిస్తే తప్ప. ఏ సైతానుడు కూడా ముట్టుకోలేడు. యేసుక్రీస్తు ప్రభువులో అంత భద్రత ఉంది మనకి. ఆయన కుమారులుగా స్వీకరించాడు, ఆయన పుత్రులుగా, పుత్రికలుగా చేశాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఆ యొక్క శిరస్సుతో ఏకమయ్యేలాగా ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన్ని నమ్ముకున్నప్పుడు సమస్త కార్యాలు జరిగించుతున్నాడు మనలో. అలాగూ కార్యం జరిగించడానికి నా వల్ల, నా వంతు కాకుండా పరిశుద్ధాత్మ దేవుని సాయం కూడా ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన మనలో ముద్రించాడు. ఎంత గొప్ప సంగతో. అంటే దాని అర్థం ఏంటంటే, దిస్ మ్యాన్ బిలాంగ్స్ టు మీ, నో వన్ కెన్ టచ్ హిమ్ ఆర్ టచ్ హర్. అదండి. నా అంతటి నేను వదిలేసుకుని దేవుణ్ణి వెళ్ళిపోవాలి తప్ప, యేసుక్రీస్తు ప్రభువులో మాత్రం నాకు అంత భద్రత. కాబట్టి మనం చిన్నదానికి పెద్దదానికి అభద్రతా భావంతో భయపడక్కర్లా. ప్రతిదానికి అభద్రతా భావం. ప్రభు ఉన్నాడుగా, ఆయనకి చెందిన వాళ్ళంగా, ఆయన కాపాడే దేవుడిగా. ఎంత సెక్యూరిటీయో యేసు ప్రభువులో. ఇంక రెండో మాట ఇచ్చాడు ఇక్కడ. మూడవది ఏంటంటే ముద్రించాడంట. నాలుగవది ఏంటంటే ఆ రాబోయే స్వాస్థ్యానికి సంచకరువుగా ఉన్నాడంట. ఈ సంచకరువు అనేటటువంటి మాటని కొంచెం అర్థం చేసుకోవాలి, చెప్తాను వినండి. సంచకరువు అంటే భయాన. సంచకరువు అంటే భయాన. అంటే పెళ్ళి కుదిరింది అబ్బాయికి అమ్మాయికి, ఎంగేజ్మెంట్ రింగ్ తగిలిస్తారు. ఎందుకు ఎంగేజ్మెంట్ రింగ్ పెడతారు అమ్మాయికి? కన్ఫర్మేషన్. అమ్మాయి మా అమ్మాయి అనిపించుకోవటానికి అంటారా? అనరా? మా అమ్మాయి అనిపించుకోవటానికి ఒక చీర పెడతాము, లేకపోతే గొలుసు పెడతారు, రింగ్ పెడతారు, ఏదో పెడతారు. దాన్ని సంచకరువు అంటారనమాట. అది సంచకరువు అనే దానికి ఒక మీనింగ్ అది. అంటే మాది అనిపించుకోవటం. ఇంకొక అర్థం ఏంటంటే, సంచకరువు అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే భయాన. అంటే ఇప్పుడు స్థలం, పొలం కొనుక్కునేటప్పుడు కొంత డబ్బు ఇచ్చి, భయానా ఇచ్చి, అది మళ్ళా మాది అనిపించుకుంటారు. ఆ ఫుల్ పేమెంట్ తర్వాత ఇస్తాం, డౌన్ పేమెంట్ తర్వాత ఇస్తాం, కానీ భయానా ముందు ఇస్తాం. దీని అర్థం ఏంటంటే వినండి. యేసుక్రీస్తు ప్రభువారు రక్తం ద్వారా కడగబడిన మనం, విమోచింపబడిన మనం, సువార్త విని ప్రభునందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ మనలో నివాసం చేయటం మొదలుపెట్టి, ఆత్మచేత ముద్రింపబడి, ఆయన మనకు సంచకరువుగా ఉన్నాడు అనే మాటకు అర్థం ఏంటంటే, రాబోయే స్వాస్థ్యం నీదే. యేసుక్రీస్తు ప్రభు వారితో నువ్వు కూడా కూర్చుంటావు పరలోకంలో, అనిత్యత్వంలో. ఆ స్వాస్థ్యం అంతా నీదే అనడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి భయానగా ఇచ్చాడు, సంచకరువుగా ఇచ్చాడు, నాది అనిపించుకున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ అంటాడంట లోపల. పరిశుద్ధాత్మ దేవుడు, యు ఆర్ మై చైల్డ్, యు ఆర్ మై చైల్డ్, నా బిడ్డవు నువ్వు నా బిడ్డవి, నువ్వు ఈ పెన్ చేయటానికి లేదు అని ఎప్పుడు కూడా మనకు గుర్తు చేస్తూ ఉంటాడంట ఆయన సంచకరువుగా. అదనమాట.
పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పిల్లలుగా మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. ఆయన పిల్లలని సాక్ష్యం ఇస్తాడు మనకే. రాబోయే ఆ నిత్య మహిమలో, ఆ స్వాస్థ్యంలో, ఆ ఫుల్ హెవెన్లో ఉండేటటువంటి ఫుల్ బ్లెస్సింగ్ అంతట్లో మనకి పాలిభాగం దొరుకుతుందని ఆయన మనకి ఇప్పుడు సంచకరువుగా ఇచ్చాడు. ఈ రకంగా ఈ ఆశీర్వాదాలు మనలో ఆయన కార్యరూపం దాల్చటానికి ఆయన మనకి ఆత్మదేవుణ్ణి ఇచ్చాడు. ఆశీర్వాదాలు మనలో కార్యరూపాన్ని చేయటానికి మనలో ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. మనం ఒక్కళ్ళం కాదు, పరిశుద్ధాత్మ దేవుని సాయంతో ఆయన బిడ్డలుగా జీవించాలి. ఆయన ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకోసం ఎంపిక చేసుకున్నాడో, ఆయన మహిమకు కీర్తి కలిగి చేయటం కోసం ఈ భూమి మీద జీవించాలి. అలాగూ మనల్ని మనం దేవుడిచ్చినటువంటి ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. అంతేకాదు, ఈ ఆశీర్వాదాలు తీసుకున్న మనం ఎలా ప్రతిస్పందించాలంటే, దేవా నీ మహిమకు కీర్తి తేవాలి, నేను అదనమాట. నిన్ను అంగీకరించాలి, నీ రక్తంలో కడుక్కొని నీ బిడ్డగా అవ్వాలి, నీ మహిమకు కీర్తి కలగాలి. ఈ సాయంకాల సమయంలో 2 మాటలు చెప్తాను మీకు ముగించేటప్పుడు. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా ఇంకా పాపంలో ఉంటూ దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తూ శత్రువులుగా మనం ఇంకా ఉంటే, రహస్యమైన పాప జీవితం జీవిస్తూ ఉంటే, ఆయన మహిమకు అపకీర్తి తీసుకొస్తూ ఉంటే, దేవుడి దగ్గరికి వచ్చేద్దాం. దేవుడి దగ్గరికి వచ్చేద్దాం. ఆయన విమోచించే దేవుడు. ఎఫెసీయులు రాసిన పత్రికలోని ఇప్పుడే మనం చదువుకున్న ఆయన రక్తం ద్వారా విమోచిస్తాడు మిమ్మల్ని. ఇంకా మీరు స్ట్రగుల్ అవుతున్నారా? ఇంకా మీరు అందులో ప్రయాసపడి భారం మోస్తున్నారా? ఆయన విమోచించే దేవుడు. అది ఆయన రక్తం ద్వారా దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియని యందు ఆయన రక్తము వలన విమోచనము, ఆయన రక్తము వలన విమోచనము. ఎన్నో వచనం? 7వ వచనం. ఆయన రక్తము వలన మనకు విమోచన. యేసు ప్రభు శిలువలో కాచిన రక్తంలో మన పాపాలు కడుక్కోవాలి, ఒప్పుకోవాలి. అలాగే ఇంకా ఎవరైనా ఒప్పుకోకపోతే దయచేసి మన పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడదాం, ఆయన క్షమాపణ కోరుకుందాం. నంబర్ 1. నంబర్ 2, మొదటి ఆహ్వానం అది. ఆలోచించండి. 2వ ఆహ్వానం ఏంటంటే, సాయంకాల సమయంలో ఒకవేళ ఆల్రెడీ ఆయన రక్తంలో విమోచింపబడి మనం పవిత్రతలో గనక లేకపోతే, ఆయన మహిమకు కీర్తి తీసుకుని రాలేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పటికీ కూడా విధేయత చూపించలేని పక్షంలో మరలా మనం దేవునికి ప్రతిష్ఠ చేసుకుందాం. ఆత్మదేవ, నన్ను నేను మీకు ప్రతిష్ఠ చేసుకుంటున్నాను, నీ మహిమకు కీర్తి తీసుకొస్తాను. నేను ఏ పని చేసినా, ఇంట్లో వంట చేసినా, బయట పని చేసినా, పొలంలో చేసినా, ఎక్కడ పని చేసినా నీ మహిమకు కీర్తి కలిగేటట్టు నీ బిడ్డగా ఉంటాను. ఇంతకాలం జీవించలేకపోయాను అలాగా అని దేవుని దగ్గర అడుగుదాం. మొట్టమొదటిది, ఆయన రక్తం వల్ల విమోచనము లేనివారు ఆయన రక్తం వల్ల విమోచన పొందటానికి క్షమాపణ అడుగుదాం. 2వ ఆహ్వానం ఏంటి అంటే, నిర్దోషులుగా పవిత్రంగా మనల్ని నిలబెట్టాడు. అలాంటి నిర్దోషంగా పవిత్రమైన జీవితం జీవించలేని పక్షంలో దేవుణ్ణి అడుగుదాం. నీకు అపకీర్తి తీసుకొచ్చాను, నన్ను క్షమించు అని దేవుణ్ణి అడుగుదాం. ఇది 2వ ఇన్విటేషన్. మొదటి ఇన్విటేషన్కి ఎవరైతే స్పందిస్తారో, దయచేసి దేవా నన్ను క్షమించు, నీ రక్తం వల్ల నాకు విమోచన కావాలి, పాపక్షమాపణ కావాలి, పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాలో నివాసం చేయాలి, నిన్ను అంగీకరిస్తున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను అని ఒకవేళ ఇంతవరకు ఆయన రక్తం ద్వారా క్షమాపణ లేని వాళ్ళు దయచేసి చేయొద్దండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా నన్ను విమోచించు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దయచేసి చేయొద్దండి.
మీకోసం నీ ప్రార్థన చేస్తాను. ఇది ఎవరి కోసమో కాదు. నువ్వు ఆలోచించుకో, నా పాపాలు క్షమించబడినాయా లేదా, నాకు విమోచన దొరికిందా లేదా, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా క్షమాపణ పొందానా లేదా నీకే తెలుస్తుంది. నువ్వు ఎప్పుడైనా అడిగావా ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని? ఒకవేళ ఎప్పుడు అడగకపోతే ఇది ఒక అవకాశం. దయచేసి చెయ్యెత్తు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఇంకా ఎవరైనా ఉన్నారా? దేవా నన్ను క్షమించు, నేను పాపిని అని చెప్పేవాళ్ళు. ఒకవేళ చేయెత్తడానికి అభ్యంతరపడినట్లయితే మనసులో చిన్న ప్రార్థన చేసుకోండి. దయచేసి అందరం మోకరిద్దాం, అందరం అడుగుదాం. ఇంకొక ఇన్విటేషన్, ఇంకొక ఆహ్వానం. నేను రక్షణ పొందాను, కానీ ఆయన మహిమకు కీర్తి తీసుకురాలేకపోతున్నాను. దేవా నన్ను క్షమించు అని రెండవ ఆహ్వానంలో దేవునికి ప్రతిస్పందిద్దాం, అడుగుదాం దేవుణ్ణి. 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను నేను. చిన్ని ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు. ఒకవేళ చెయ్యి ఎత్తటానికి ఒప్పుకోవటానికి, పబ్లిక్గా ఒప్పుకోవటానికి ఒకవేళ మీకు ఇబ్బంది అయితే మీ అంతటి మీరే ప్రార్థన చేసుకోండి. దేవా పాపిని దేవా, నీ రక్తపు ధారల చేత నన్ను కడుగు. నీ రక్తంతో నా పాపాలు కడుక్కుంటున్నాను అని ఈ రాత్రికాల సమయంలో దేవునికి ప్రార్థన చేసుకో. నీకంతటి నువ్వే. ఒకవేళ ఆయన మహిమకు కీర్తికి తీసుకురాలేని పరిస్థితి నాలో ఉంటే, నీలో ఉంటే, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు నన్ను పవిత్రంగా చేశావు, నీ మహిమకు కీర్తి కలగాలని నేను అలా జీవించలేకపోతున్నాను, నాకు సహాయం చేయి, నన్ను పవిత్రపరచు అని నీ అంతటి నువ్వే ప్రార్థన చేసుకో. నేను మీ మీదేమీ ఒత్తిడి లేదు, ఇంకా నేను అడగను చెయ్యత్తమని కానీ మీ అంతటి మీరు ప్రార్థన చేసుకోండి. దేవా ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చావు నాకు, తిరిగి నీ కోసం నేను ఎలా జీవించాలి? పవిత్రంగా జీవించలేకపోతున్నాను, కీర్తి తీసుకురాలేకపోతున్నాను, నన్ను క్షమించు, నీ రక్తంలో కడిగి పవిత్రం చేయి అని చిన్ని ప్రేయర్ చేసుకో. ఒక్క క్షణం సమయం ఇస్తున్నాను ఇంకా నీకు. ఇంకొక వచనం పాడుతూ ఉండగా ఆ చిన్ని ప్రార్థన నువ్వు చేసుకోవాల్సిందిగా నీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక్క వచనం పాడుతూ ఉండగా చిన్ని ప్రేయర్ చేసుకో. సుప్రేమ ఎంతో మధురం నా యేసు ప్రేమ, ఎంతో బలము నా యేసు ప్రేమ, ఎంతో మధురం నా యేసు ప్రేమ, ఎంతో బలము. ఏమని నేను వివరించగలను, ఎంతని నేను ఇలా పాడగలను. నా యేసు ప్రేమ ఎంతో మధురం, నా యేసు ప్రేమ ఎంతో బలము. కలువరి గిరిపై శ్రమలను చూడా, సిలువలో నా యేసు ప్రేమ ఎంతో మధురం. కలువరి గిరిపై శ్రమలను చూడా, సిలువలో నా యేసు ప్రేమ ఎంతో మధురం. నా యేసు ప్రేమ ఎంతో బలము, నా యేసు
యేసు ప్రేమ ఎంతో మధురం, నా యేసు ప్రేమ ఎంతో బలం. ఇంత మధురమైనటువంటి ప్రేమతో ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను సిలువ ద్వారా చూపించిన ప్రేమను తిరస్కరించొద్దు, తోసేయొద్దు, క్షమించమని అడుగు. తమ్ముడు